తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టారో తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కూడా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ స్వభావం పూర్తిగా మారిపోయిన సందర్భాలు ఎన్నో మనం చూసాం. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక మార్పులు, అనేక రాజకీయ కోణాల్లో అనేక రాజకీయ నాయకుల కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత 2 నెలలు కావస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇవన్నీ కూడా కళ్ళ ముందు సాక్షాత్కరించబడ్డ పరిణామాలు. ఇక ఇప్పుడు తాజాగా ఇదే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కూడా. ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే చర్చ తారాస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఒక 2 రోజుల క్రితం ఒక కీలక వ్యక్తి దగ్గర ఒక కీలక కామెంట్లు కూడా చేసిన పరిస్థితులు ఇటు తారాస్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయన 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ కూడా వెళ్ళారు. పరిణామాలు ఏం జరిగినా, రాజకీయం ఏం జరిగినా వచ్చే పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణకు కాబోయే పీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి అనే చర్చ జరుగుతోంది. ఇందుకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన ఒక 2-3 వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. జగన్న, నువ్వు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలి. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాము. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనుకున్నాం, కలిసికట్టుగా తీసుకొచ్చాము. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ జరిగితే పార్టీ మరింత పటిష్టంగా ఉంటుంది. నీ వంతు బాధ్యతని నువ్వు నెరవేర్చాలి, కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి అని స్వయంగా రేవంత్ రెడ్డి జగ్గారెడ్డితో అన్న సందర్భాలు మనం చూసాం. అందుకు జగ్గారెడ్డి కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి జగ్గారెడ్డితో జరిగిన చర్చల సారాంశం వచ్చే పీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి అనే ఒక అంశాన్ని తెలియజేస్తోంది. ఇక జగ్గారెడ్డి కూడా పీసీసీ పగ్గాలు చేపడితే ఒక మాస్ లీడర్గా ముద్ర వేసుకున్న జగ్గారెడ్డి ఖచ్చితంగా పార్టీకి మరింత అసెట్ అవుతుందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత ఇలాంటి అధికార వికేంద్రీకరణ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరున్న పీసీసీ పదవిని ఇటు జగ్గారెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కీలక అనూహ్య పాత్ర పోషించారు. ఇప్పుడు ఇక లోక్సభ ఎన్నికల టార్గెట్ని ఆయన భుజాన వేసుకున్నారు. 17 లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లని కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి శ్రమ ఎంతవరకు ఉంటుంది, దీని వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏ విధంగా అమలవుతాయి, ఏ విధంగా పార్టీని గట్టెక్కిస్తారు అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు ఖచ్చితంగా ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఇతరుల్లో ప్రధానంగా జగ్గారెడ్డి పేరు వినిపిస్తున్న పరిస్థితులు తాజాగా ఇటు ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.